విశాఖ నగరం మధురవాడలో గల ఎన్సీఎస్ భూములను జగన్ బినామీలో అక్రమంగా లాగేసుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు గొలగాని మంగవేణి, నొల్లి నూకరత్నములతో కలిసి ఆయన మాట్లాడుతూ 3,000 కోట్ల విలువైన భూమిని జగన్ బినామీలు లాగేసుకున్నారని ఆరోపించారు. జీవీఎంసీకి చెల్లించవలసిన 20 కోట్ల విఎల్టీ నాలా చెల్లించకుండానే అందులో నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని విమర్శించారు. కొండ పోరంబోగ్గా ఉన్న ఆ స్థలానికి భూ బదలాయింపు కూడా జరగలేదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు మేలు చేసే విధంగా జీవీఎంసీ అధికారులు చట్టాలను తుంగలో తొక్కేశారని, దీనిపై కమిటీ వేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కూటమి పార్టీలు వెలుగులో తీసుకురావడం, దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అక్రమాలు కానీ, భూదోపిడీ కానీ, ప్రజా సంపదని దోచుకునేటువంటి విధానాలు ఏవైతే వైసీపీ ప్రభుత్వం అవలంబించిందో మీ అందరికీ తెలుసు. మధురవాడలో ఎన్సీసీ భూములు ఏవైతే ఉన్నాయో 97 ఎకరాల 30 సెంట్ల భూమి గత ప్రభుత్వం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్తో కలిపి ఆ భూమిని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆ భూ కేటాయింపు ఏదైతే ఉందో ఆ భూ కేటాయింపు ఈ ఎన్సీసీ భూములు ఇవి. మధురవాడ ఐటీ హిల్ దగ్గర ఉన్నటువంటి భూములు ఇవి 97 ఎకరాల 30 సెంట్లు. ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ గురించి వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో సకాలంలో ఎన్సీసీ పూర్తి చేయకపోవడంతో గత ప్రభుత్వాలు వాటిని క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టు నుంచి వాళ్ళు ఆ భూ కేటాయింపులని అనుకూలంగా ఆర్డర్ని తెచ్చుకోవడం, దాని మీద వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ తండ్రి ఏవైతే భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపులన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి లాక్కునేటువంటి ప్రక్రియ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ బినామీలు చేపట్టారో దాంట్లో భాగంగానే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్సీసీ భూముల మీద కళ్ళు పడిని. ఆ యొక్క భూముల కోసం వీళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో ఆ దరఖాస్తుని పరిగణలో తీసుకోవాలనుకుంటే ఆ భూములు వైసీపీ యొక్క బినామీలకి, జగన్మోహన్ రెడ్డి బినామీలకి రాసివ్వాలనేటువంటి ఒక కండిషన్తో క్యాబినెట్లో పెట్టి మరి అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక ఫైనాన్స్ కంపెనీకి కూడా కొంత మేజర్ ఎక్స్టెంట్ తాకట్టు పెట్టి డబ్బులు కూడా కొట్టేశారండి దొంగలు. ఈ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విచారణ కమిటీ వేసి, అవసరమైతే హౌస్ కమిటీ వేసి వీళ్ళు చేసిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ భూమిని ఎన్సీసీ దగ్గర నుంచి కొట్టేసి అసలు నిజంగా ఎన్సీసీ ఓనర్లకి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించారని కూడా అనుమానాలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 5వ వంతు డబ్బులు ఇచ్చి లాగేసుకున్నారు. ఈ సింగపూర్ రమణారెడ్డి పేరుతో ఈ యొక్క థియేటర్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ క్రిమినల్ ఎవరైతే ఈ సింగపూర్ రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో వీణ సూత్రధారి పాత్రధారులుగా ఉన్నటువంటి ముగ్గురు ఇవాళ వేల కోట్ల రూపాయలు విశాఖ భూముల్ని కొట్టేసిన వైనం మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అసలు ఎందువల్ల వీళ్ళు ఏంటేం చేశారన్నది పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలని చెప్పి కూటమి పార్టీలు ఇవాళ మా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం.